64 కోట్లు రిలీజ్ చేశారు సార్. ఇందులోకి ఎమ్మెల్సీ, మా దురదృష్టం ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఆ కోడ్ వల్ల ఆగిపోయినాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి సార్. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది సార్. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సార్ పైడివాడ. ఇప్పుడే తమకు ఇచ్చాను. ఒక కాలనీ కట్టాడు సార్. ఆ కాలనీ ఎలా ఉందంటే సార్ ఏమీ లేదు సార్. వర్షం వస్తే పునాదులు కొట్టుకుపోయినా సార్. పైడివాడలో గడ్డ కొట్టుకుపోయినా సార్ పునాదులు. అలాంటి పునాదులు గడ్డకి శంకుస్థాపనకు వచ్చి తాడి తరలింపు వారం రోజుల్లో జీవో ఇస్తామని 3 సంవత్సరాలు అయింది సార్. జీవో లేదు, అది లేదు, గతి లేదు. పాపం మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా బిల్డప్ బాబాయ్. రేపో మాపో అంటుండో ఆయన వెళ్ళిపోవడానికి రేపో మాపో సిద్ధంగా ఉన్నారు సార్. దయించి తాడి తరలింపుది పెద్దలు చంద్రబాబు ఇచ్చిన జీవో, ఆ జీవో ప్రకారంగా గ్రామాన్ని తరలించి, ముఖ్యంగా మా ఫార్మాసిటీలో మొన్న కూడా మా నాయకులు జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం నాయకులు మొన్నే మళ్ళీ పోరాటం చేశాం సార్ పబ్లిక్ హీరింగ్ లో. మరి దయించి తమరు ఆ తాడి తరలింపుతో పాటు పరిసర గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో ఆ పర్యావరణ కాపాడడం తీసుకొని 2 ఆ ముత్యాలంపాలెం మత్స్య కార్మికులకి ఉపాధి కల్పించమని తమని పేరు కోరుతూ ఈ 4 సార్. ఇంకా అవినీతి చెప్పమంటారు సార్. మా దగ్గర చెరువులు ఉండవు సార్, మాయమైపోతాయి సార్. రాత్రి చెరువులు పేరు మారిపోతాయి సార్. ఎమ్మెల్యే సొంత ఊర్లోనే మరి వీర్రాజు చెరువు సార్. కింద ఆయకట్టు ఉంది, భూమి ఉంది, రైతులున్నారు. కానీ ఆ చెరువు అయిందా సార్ మధ్యలో, బంగాళాఖాతంలో మధ్యలో అడిగినట్టు అడిగారు సార్. దానికి అధికారులు ఒత్తాసు పలికారు సార్. కోర్టులో వేసాం సార్. ఒక వీర్రాజు చెరువే కాదు సార్, మా దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు సార్. అందరూ ఉన్నారు. విజయసాయి రెడ్డి సైతం, సుబ్బారెడ్డి సైతం, ఒక హైదరాబాద్ ఒక బ్రోకర్ని పెట్టుకొని, ఒక రాజుగారిని పట్టుకొని ల్యాండ్లో లేనిదే ల్యాండ్ పూలింగ్ సృష్టించారు సార్. రోడ్డు పక్కన దొంగలకు ల్యాండ్ ఇచ్చారు సార్. నిజమైన ల్యాండ్ పూలింగ్ అయిన వాళ్ళకి ఈ వేళగా ఎక్కడ భూమి ఉందో పైడివాడ కానీ, పెదగొల్లపల్లి కానీ, జిరిపాలపల్లి కానీ, చింతగట్ట కానీ, ముదపాకు కానీ ఈ వేళగా భూమి ఇవ్వలేదు సార్. ఈ వేళకి ఇవ్వలేదు సార్. ల్యాండ్ పూలింగ్ లో పెద్ద అవినీతి జరిగింది సార్. దయించి మిమ్మల్ని కోరేది, మా బెందు నియోజకవర్గానికి తమరు రెడ్ బుక్ పెట్టుకున్నారు సార్. కానీ మా నియోజకవర్గం రెడ్ బుక్ ఇవ్వాలి సార్. మా నియోజకవర్గంలో రెడ్ బుక్ లో సార్ మా రెవెన్యూ వాళ్ళు సార్, మహానుభావులు 3 తహసీల్దార్ సార్. వీళ్ళకు హెడ్ ఉన్నారు సార్. ఈ తహసీల్దార్కి హెడ్ ఎవరు అనుకున్నారు? ఎమ్మెల్యే గారి మామ సార్. తహసీల్దార్ పెత్తనం లేదండి, తహసీల్దార్ ముద్రలేయడమే. ఎమ్మెల్యే మామ ఏం చెప్తే ఆ రిటైర్ అయిపోయిన తహసీల్దార్ సార్. అయిపోయినా సార్ ఇంకోటి రేపు మాకు అయిపోతారు సార్. దయించి మీ రెడ్ బుక్ లో ఏదైతే మీ ఒక్క రెవెన్యూ సార్, మా పెందుర్తి నియోజకవర్గంలో మిగతా డిపార్ట్మెంట్ ఎవరిని కామెంట్ చేయండి సార్. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో రెవెన్యూ మా ఎమ్మెల్యే అదీప్ రాజు ఆక్రమణలకు కరువు లేదు సార్. వెనక ఒక సినిమా చూసాం సార్, చిరంజీవి గారి ఠాకూర్. అది ఫోన్ వస్తుంది సార్, పలానా ఊర్లో ఎంఆర్ఓ కిడ్నాప్ అయిపోయింటే ఆ ఊరు కాదయ్యా ఇది కసింకోట అంటాడు. ఇంకో ఫోన్ వస్తుంటుంది. అలా గంటకో ఫోన్ వస్తుంటుంది సార్, కిడ్నాప్ అని చిరంజీవి గారి సినిమా ఠాకూర్లో సార్. మాకు అలాగే సార్, ఉదయం లగ్గానే ఫోన్ చేస్తారు సార్. సార్ బండికులో చెరువు ఆక్రమణ అంటే, అరే బండికం కాదురా బాబు అది పెద్ద ముసలు వచ్చిందిరా అంటే, లేదు సార్ ఎస్తాలపురం కూడా చెప్తారు సార్ రోజు సార్. ఈ నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలో, గ్రామంలో దొంగతనం, చెరువుల ఆక్రమణలో, చెరువులో పేరు మార్చినటువంటి ఘనత మహానుభావుడు మా ఎమ్మెల్యే గారు సార్. అందుచేత ఆ బాబాయ్ సంగతి మీ రెడ్ బుక్ లో ఆ విఆర్ఓలు, ఎంఆర్ఓల్ని విడిచిపెట్టకుండా ఈ భూ ఆక్రమణలో ల్యాండ్ పూలింగ్లకి న్యాయం చేయాలని తమని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి అవినీతి చెప్పాలంటే ఎన్నెన్నో ఉన్నాయి సార్. ఒక ల్యాండ్ పూలింగా, గ్రావులా, మట్ట, చెరువులా, ఎన్ని ఆక్రమణకు గురైనటువంటి ఈ నియోజకవర్గంలో మీరు మరి ఎన్నో అభివృద్ధి చేశాం సార్. తమ దయ వలన, చంద్రబాబు గారి దయ వల్ల తమ ఒక బుక్ ఇచ్చాను సార్. బహుశా నా జీవితంలో మంత్రిగా కూడా తమ నాన్నగారి దయవల్ల చేశాను, నా అన్నగారి దయ వల్ల. ఆ రోజు కూడా 500, 300 డెవలప్ చేశాను సార్. మా అదృష్టం ఏటో కానీ రమేష్ గారు కూడా అలమంచి ఎమ్మెల్యే చేశారు. 14, 19లో జనం మధ్య చెప్తున్నాం సార్, ఏ ఒక్క సమస్య ఏ ఊర్లో లేకుండానే ఎలక్షన్స్కి వెళ్ళాం సార్. మీ అందరం కూడా ఏ ఊర్లో తమదయ ఎన్ఆర్జీస్ లో ఒక్క ఉదాహరణ చెప్తాను సార్. ఇదే మండలంలో పెందుర్తి మండలంలో ఒక గ్రామాలు సార్, 10 గ్రామాలు శ్రీలంక లాగా 10 గ్రామాలు ఇటు
10 గ్రామాలు అటు, మధ్యలో మేఘాద్రి గడ్డ సార్. అలాంటి మేఘాద్రి గడ్డ మధ్య నుంచి 15 కిలోమీటర్ల షార్ట్ కట్ గా తమరు పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దగాడి చింతకట్ట రోడ్డు నబార్డ్లో 4 కోట్ల లక్షిస్తే ఇవాళ గ్రామం అరగంటలో వెళ్తున్నాం సార్. ఆ రోడ్డు కూడా ఇంకా పూర్తి చేయలేదు సార్. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలని తమ ఎన్నో చేశారు. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 6 లైన్ రోడ్స్ కానీ 4,800 కోట్లు డెవలప్ చేసి ప్రజలకు బుక్ ఇచ్చాను సార్. తమ కూడా బుక్ ఇచ్చాను సార్. అంచేత దయ ఉంచి తమరు రాబోయే రోజుల్లో 4 సమస్యలు, ఒకటి చెప్పారు పంచ గ్రామాల సమస్య, 229 జీవో, 578 జీవోలో కొన్ని మిగులు ఉన్నాయి సార్. 229 జీవోలో ఇళ్ళకే ఇచ్చాం, 578 జీవోలో స్థలాలకు ఇచ్చాం. రైతులు ఈ 3 తమ సమర్థత ఉంది. ఆల్రెడీ పర్వాలేదు, తమ అవగాహన చేసుకున్నారు. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. కోర్టులో స్టే తెచ్చిన దుర్మార్గులు స్టేని తొలగించి 5 నియోజకవర్గాలకి ఈ పంచగ్రామాల సమస్య కానీ, తాడి సమస్య కానీ, పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ తిరిగి ప్రారంభించడం కానీ, 6 లైన్ శిలానగర్ చింతగట్ట రోడ్డు కానీ, అమృతపురం రోడ్డు కానీ ఈ 4 వరాలు మాకు ఇవ్వాలని కోరుతూ, మరి రెడ్ బుక్ మీ బుక్ లో మామూలు కూడా చేర్చాను సార్. ఈ దుర్మార్గులు మొత్తం భూములని కొట్టేశారు, తినేశారు. బహుశా 3 నెలలు పోతే ఆకుండా మాకు కనపడదు సార్. ఇక అంత గనులు సార్ మా వాళ్ళు. నిన్నే తమరు వచ్చే ముందు మళ్ళీ అస్తాపరేదాను సార్. ఇవాళ పేపర్లు అన్ని టీవీలు వచ్చింది సార్. మొన్నేమో పర్వాలేదు సార్. రోజు ఇదే పని సార్. నాకు ఇంకో పని చేయను. మీరేమో బాట్ వేయమంటారు, కేఎస్ఎస్లు వేయమంటారు. ఈ పనిలో ఉన్నా మా ఠాకూర్ సినిమా చెప్పినట్టు నేను ఈ పనిలో తెలియట్లేదు సార్. ఇంకా దయ ఉంచి తమరు ఇచ్చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ తమని చాలా స్టడీ చేశాను. చాలా మంది యువకులను చూసాం. యువకులందరూ సుకుమారంగా పెరిగిన యువకుడు మా లోకేష్ బాబు. కానీ ఈవేళ చూస్తుంటే మండు టెండలో సైతం పాదయాత్ర చేశారు. ఆ దుర్మార్గుడు కనీసం మైక్ ఇవ్వలేదు, బెంచ్ ఇవ్వలేదు. ఆడేమో పాదయాత్రలో మన వేసిన రోజు చక్కగా నడిచేశాడు, భూములన్నీ చూసేశాడు, అవన్నీ కొట్టేశాడు. అది ఆలితత్వం. మీరేమో ప్రతి సమస్య అవగాహన చేసుకున్నారు. కడప నుంచి చివరికి మా గాజువాక, మా పెందుర్తి వరకు అన్ని సమస్యలు అవగాహన చేసుకొని మమ్మల్ని మీ అందరూ గర్వపడే విధంగా మీరు ఎంతో అవగాహనతో ఉన్నారు. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో అన్నగారు బాబు గారి తాలూకా జైల్లో ఉన్నప్పుడు ఆయన మనస్సు కలత చెంది రాజకీయాలు పక్కన పెట్టి ఎంతో అభిమానులు ఉండండి పవన్ కళ్యాణ్ గారు జనసేన ద్వారా మీరు బాబు గారు కలిపి మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటే పవన్ అన్న అంటుంటారు. మీరు లవకుశులు అయితే రాముడు మా చంద్రబాబు గారు మీ ముగ్గురు పాలనలో మళ్ళీ రామరాజ్యం అన్నగారు రాజ్యం రావాలని, రామరాజ్యం వచ్చి మళ్ళీ మహిళా సోదరిమణులకి సాధకారిత రావాలని మీరు డ్వాక్రా మహిళలు చేసిన ప్రోత్సాహం మంత్రిగా మాకు తెలుసు. మళ్ళా మా పెందుర్తికి 3 పువ్వులు 6 కాయలు కాసే విధంగా తెలుగుదేశం జనసేన సంయుక్తంగా మీరు పెట్టిన అభ్యర్థులు మేము గెలిపించే విధంగా